హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ గురించి తెలుసుకుందాం. ప్రాబబిలిటీ అంటే సంభావ్యత. ఏ మెజర్ ఆఫ్ అన్‌సర్టెనిటీ ఈస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ. అంటే ఒక ఘటన సంభవం యొక్క ప్రమాణీకరణను సంఖ్యాత్మకంగా అంటే నంబర్ రూపంలో తెలియజేయడాన్ని సంభావ్యత అంటారు. మొట్టమొదటిగా సంభావ్యతను 1795లో పియర్ సింప్సన్ లాప్లేస్ నిర్వచించడం జరిగింది. మన నిత్య జీవితంలో అనేక రకమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి సంభవించే అవకాశాలను వాటి విచక్షణ అనుసరించి ఈ ఘటనలు అనేవి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి అల్ప సంభవ ఘటనలు, 2 సమసంభవం, 3 అధిక సంభవం గల ఘటనలు. ఇప్పుడు అల్ప సంభవ ఘటనలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో వానలు కురవడం గానీ, ఎడారిలో నీరు వచ్చడం గానీ, ఎప్పుడూ క్లాస్ ఫస్ట్‌లో వచ్చే అబ్బాయి ఫెయిల్ అవ్వడం గానీ, ఇలాంటివన్నీ అల్ప సంభవ ఘటనలు. అంటే ఎప్పుడో ఒకప్పుడు గానీ జరుగుతాయన్నమాట. సమసంభవ ఘటనలు అంటే ఇందులో ఉన్నటువంటి వాటికి సమాన అవకాశాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నాణాన్ని ఎగురవేసినప్పుడు మన హెడ్ గానీ, టెయిల్ గానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి పడుతుంది. సో, ఇవి రెండిటికి సేమ్ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం డైస్‌ని రోల్ చేసినప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఏదైనా పడొచ్చు. వీటన్నింటికి కూడా సమాన అవకాశాలుంటాయి. ఒక్కొక్క దానికి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 అంటే 1/6 ఇది కూడా 1/6 అంటే అన్నింటికి సమాన అవకాశాలు ఉంటే దానిని సమసంభవ ఘటనలు అంటారు. ఇంకొకటి అధిక సంభవ ఘటనలు. అంటే ఏదైనా విషయం జరిగే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటే దానిని అధిక సంభవం అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాచికను దొర్లించినప్పుడు 6 కంటే తక్కువైన సంఖ్యను పొందాలి అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు. అంటే ఔట్ ఆఫ్ 6 మనకి 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే ఒక సేమ్ ఇదే పాచికను దొర్లించినప్పుడు 1 కంటే ఎక్కువ ఉన్నటువంటి సంఖ్య రావాలన్నా కూడా అప్పుడేమంటే 2, 3, 4, 5, 6 ఏదైనా రావచ్చు. సో, ఇక్కడ మొత్తం ఔట్ ఆఫ్ 6 మనకి మొత్తం ఔట్ ఆఫ్ 6 5 ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎక్కువ సంభవం జరిగేటువంటి అవకాశాలున్నాయి. ఈ ఘటన జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి గాబట్టి, ఇటువంటి వాటిని అధిక సంభవ ఘటనలు అంటారు. ఇక్కడ ఈ సంభావ్యతను ఇంకొకటి మనం యాదృచ్ఛిక ప్రయోగం గురించి తెలుసుకోవాలి. యాదృచ్ఛిక ప్రయోగం అంటే ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్. యాదృచ్ఛిక ప్రయోగం. అంటే ఒకే విధమైన పరిస్థితులలో ఆ ప్రయోగాన్ని ఎన్ని సార్లైనా చేయడానికి వీలుంటే, ఆ ప్రయోగాన్ని యాదృచ్ఛిక ప్రయోగం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాయిన్‌ని టాస్ చేస్తాం. ఎన్ని సార్లైనా టాస్ చేయొచ్చు. అట్లనే డైస్‌ని రోల్ చేయొచ్చు. అది కూడా ఎన్ని సార్లైనా మనం రోల్ చేయొచ్చు. సో, ఇటువంటి ఘటనలను యాదృచ్ఛిక ప్రయోగం లేదా ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అంటారు. ఈ ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్‌లోనే ఉన్నటువంటి పర్యవసనాలు అంటే ఉన్నటువంటి ఛాన్సెస్ మనకు ముందునే తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాయిన్‌ని టాస్ చేసినామనుకోండి. మనకేం తెలుస్తాయి? హెడ్ గాని, టెయిల్స్ గాని పెడతదని తెలుసు. కానీ ఏది పడతదో ఖచ్చితంగా చెప్పలేం. సేమ్ అట్లనే డైస్‌ని రోల్ చేసినప్పుడు కూడా మనకు తెలుసు. 1 గాని, 2 గాని, 3 గాని, 4 గాని, 5 గాని, 6 అని తప్పకుండా ఏదో ఒక నంబర్ వస్తుంది. బట్ ఏ నంబర్ వస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇటువంటి ప్రయోగాన్ని యాదృచ్ఛిక ప్రయోగం లేదా ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అనడం జరుగుతుంది. ఈ ఘటనలో గూడా కొన్ని రకాలుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. యాదృచ్ఛిక ప్రయోగంకి చెందిన ప్రతి ఫలితాన్ని లఘు ఘటన లేదా ప్రాథమిక ఘటన అంటారు. ఇం ఘటన అంటే యత్నం లేదా యాదృచ్ఛిక ప్రయోగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నాణాన్ని ఎగరవేసినాం. లేదా డైస్‌ని రోల్ చేసినాం. వీటిని ఏమంటారంటే ట్రయల్స్ అంటే యత్నాలు లేదా యాదృచ్ఛిక ప్రయోగం అంటారు. ఇందులో వెలువడి ఇప్పుడు కాయిన్‌ని టాస్ చేసినప్పుడు ఏమొస్తది? హెడ్స్ గాని, టెయిల్స్ గాని వస్తది. అలాగే డైస్‌ని రోల్ చేసినప్పుడు 1-6 ఏవో ఒక నంబర్స్ వస్తాయి. సో, ఒక నాణాన్ని పైకి వేసినప్పుడు హెడ్స్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది? పర్టిక్యులర్ ఒకదాన్ని అడిగినప్పుడు దాన్నేమంటే ప్రాథమిక ఘటన అంటారు. లేదంటే ఒక పాచికను దొర్లించినప్పుడు 5 రావడం. ఒక పేక ముక్కల కట్ట నుండి ఒక ముక్కను ఎంచుకున్నప్పుడు అది కింగ్ గాని, లేదంటే క్వీన్ గాని రావడం. సో, ఇటువంటి వాటిని ప్రాథమిక ఘటనలు లేదా లఘు ఘటనలు అంటాము. ఇంకా నెక్స్ట్ ఖచ్చిత ఘటనలు అని ఉంటాయి. ఖచ్చిత ఘటనలంటే సంభావ్యతని పి ఆఫ్ ఈతో సూచిస్తారు. ఈ సంభావ్యత అనేది ఒకటిగా గలటువంటి ఘటనను ఖచ్చిత ఘటన అంటారు. ఉదాహరణకి
ఒక పాచికను దొర్లించినప్పుడు ఒక సహజ సంఖ్య వచ్చుట అని చెప్పిన అనుకో. 1, 2, 3, 4, 5, 6 మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే పర్యవసనాలు ఎన్ని? 6 ఉన్నాయి. సో, నేనేమని చెప్పిన? ఒక పాచికను దొర్లించినప్పుడు సహజ సంఖ్య రావాలి అని చెప్పి. ఇవన్నీ కూడా సహజ సంఖ్యలే కాబట్టి 6 ఛాన్సెస్ ఉన్నాయి. 6/6 అంటే 1. అంటే ఇక్కడ పి ఆఫ్ ఈ ప్రాబబిలిటీని ఎట్లా డిఫైన్ చేస్తారంటే, ఘటన ఏదో ఒక ఈవెంట్ ఘటన యొక్క అనుకూల పర్యవసనాలు అనుకూల పర్యవసనాలు అనుకూల పర్యవసనాలు బై మొత్తం సాధ్యమయ్యే పర్యవసనాల సంఖ్య. అర్థమైందా? అంటే ఇంగ్లీష్‌లో చాలా ఈజీగా ఉంటుంది. ఇది అనరావడం లేదు చూడండి. ఘటన అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాల సంఖ్య. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ కేసెస్. ఎలా అయినా అనొచ్చనమాట. నెక్స్ట్ అసంభవ ఘటనలు. అసంభవ ఘటన అంటే సంభావ్యత 0గా గల ఘటనలను అసంభవ ఘటనలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాచికను దొర్లించినప్పుడు 8 కన్నా ఎక్కువ గల సహజ సంఖ్యను పొందుట. అంటే గ్రేటర్ దాన్ 8 ఉన్న నెంబర్ రావాలి. కానీ మనకు డైస్‌ని రోల్ చేసినప్పుడు 1, 2, 3, 4, 5, 6 వస్తుంది. కానీ ఇక్కడ 8 వచ్చే పాసిబిలిటీ ఉందా? లేదు. సో 0/6 ఇంత 0. సో సంభావ్యత 0 కాగలటువంటి ఘటనని అసంభవ ఘటనలు అంటారు. సంభావ్యత 1గా గల ఘటనలు ఖచ్చిత ఘటనలు అనడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఈవెంట్ ఈ యొక్క సంభావ్యత, ఈవెంట్ అంటే ఘటన, ఒక ఘటన యొక్క సంభావ్యత ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ అయినా, ఈ పి ఆఫ్ ఈని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఎన్ ఆఫ్ ఈ బై ఎస్ ఆఫ్ ఈ. ఎన్ ఆఫ్ ఈ అంటే ఘటన ఈ యొక్క, అంటే ఈవెంట్ ఈ యొక్క అనుకూల పర్యవసనాల సంఖ్య. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఎన్ని కేసెస్ ఉన్నాయి మొత్తం అట్లా. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక ఈవెంట్ యొక్క సంభావ్యత ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 0 to 1. అంటే గ్రేటర్ దెన్ 0 ఇంకా లెస్ దెన్ 1 ఉంటుంది. ప్రాబబిలిటీ అనేది 0కి 1కి మధ్యగా ఉంటుంది. అండ్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. మొత్తం 0 అయితే అసంభవ ఘటన, కరెక్ట్ 1 అయితే ఖచ్చితత్వ ఘటన. ఇంకా ఘటన యొక్క సంభావ్యత ఎప్పటికీ రుణాత్మకం కాదు. అంటే నెగటివ్ వాల్యూస్ అనేది ప్రాబబిలిటీలో సాధ్యం కాదు. నెక్స్ట్ శాంపుల్ స్పేస్ గురించి తెలుసుకుందాం. శాంపుల్ స్పేస్ అంటే శాంపుల్ ఆవరణం లేదా ప్రతిరూప ఆవరణం అంటారు. అంటే ఒక యాదృచ్ఛిక ప్రయోగంలోని ఫలితాలన్నింటితో కూడిన సమితిని శాంపుల్ స్పేస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కాయిన్ని టాస్ చేస్తే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ఒక హెడ్ రావచ్చు, ఒక టైల్ రావచ్చు. అలాగే 2 కాయిన్స్ని చేస్తే 2 హెడ్స్, టైల్స్ హెడ్స్ అండ్ 2 టైల్స్. అలాగే 3ని అయితే 8 పాసిబిలిటీస్ వస్తాయి. అంటే ఒకదాన్ని అయితే 2, రెండింటిని టాస్ చేస్తే 2 స్క్వేర్, 3ని టాస్ చేస్తే 2 పవర్ 3. అట్నే n కాయిన్స్ని టాస్ చేసినప్పుడు మనకి శాంపుల్ స్పేస్ ఏమవుతుందంటే 2 పవర్ n పాసిబిలిటీస్ అవుతుంది. ఇది మొత్తం ఏమవుతుందంటే శాంపుల్ స్పేస్ అంటే ప్రతిరూప ఆవరణం. అలా ని రోల్ చేసినప్పుడు 1, 2, 3, 4, 5, 6 అట్లా 6 పాసిబిలిటీస్ ఉంటాయి. 2 డైస్ని రోల్ చేసినప్పుడు 6 స్క్వేర్ అంటే 36 పాసిబిలిటీస్ ఉంటాయి. అట్లనే n డైస్ని రోల్ చేస్తే 6 పవర్ n పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇది 6 పవర్ n అనేది ఏంటిది? n డైస్ యొక్క శాంపుల్ స్పేస్. ఎస్ ఆఫ్ ఈ అంటే 6 పవర్ n. ఇక్కడ ఎస్ ఆఫ్ ఈ అంటే ఏమవుతుంది? 2 పవర్ n. సంభావ్యత, సాంప్రదాయక సంభావ్యత ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. పియర్ సింప్సన్ లాప్లేస్ అనే అతను ఈ సాంప్రదాయక సంభావ్యత గురించి వివరించడం జరిగింది. అంటే ఇక్కడ
అంటే ప్రయోగం చేయకుండానే అన్ని పర్యవసనాలను బట్టి ఒక ఘటన యొక్క సంభావ్యతను అంచనా వేయటమే సాంప్రదాయక లేదా సైద్ధాంతిక సంభావ్యత అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలుసు. ఒక నాణాన్ని ఎగరవేసినప్పుడు ఏమైతది? హెడ్ గాని, టెయిల్ గాని పడతదని తెలుసు. సో, హెడ్ పడడానికి ఎన్ని అవకాశాలున్నాయంటే ఒకటే హెడ్ ఉంది. ప్లస్ మొత్తం ఎన్ని? 2. సో, 1/2 అన్నమాట ఇట్లా. మొత్తం పర్యవసనాలు అంటే 2. హెడ్ పడడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంది? ఒక ఛాన్సెస్. సో, పి ఆఫ్ ఈ ఏమవుతుంది? అంటే ఇక్కడ ఈ ఘటన పేరు ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అంటే ఏంటి? 1/2. దీన్ని ఏమంటారంటే సైద్ధాంతిక సంభావ్యత. ఓకేనా? ఒక పాయింట్ ఏంటంటే ది బుక్ ఆఫ్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అనే పుస్తకాన్ని ఇటాలియన్ ఫిజిషియన్ మరియు గణితవేత్త అయినటువంటి జే కార్డన్ రచించడం జరిగింది. నెక్స్ట్ పరస్పర వర్జిత ఘటనలు. పరస్పర వర్జిత ఘటనలు అంటే ఒక ప్రయోగంలోని 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటనలలో ఒక ఘటన యొక్క సంభవము మిగిలిన అన్ని ఘటనల సంభవం నిరోధిస్తే అటువంటి ఘటనను పరస్పర వర్జిత ఘటనలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్‌ని టాస్ చేసినప్పుడు బొమ్మ వచ్చే ఘటన ఉందనుకో, ఈ బొమ్మ వచ్చే ఘటన, ఈ బొరుసు వచ్చే అంటే టెయిల్స్ వచ్చే అన్ని ఘటనలు ఏం చేస్తది? నిరోధిస్తది. అవునా? అలాగే టెయిల్స్ వచ్చే ఘటన మొత్తం హెడ్స్ వచ్చే వాటిని నిరోధిస్తాయి. సో, ఇవి రెండిటిని ఏమంటారు? పరస్పర వర్జిత ఘటనలు. నెక్స్ట్ ఇంకా పూరక ఘటనలు. పూరక ఘటనలు. పూరక ఘటనలు అంటే ఒక ప్రయోగంలో ఒక ఘటనల యొక్క అనుకూల పర్యవసనములు కానీ, ప్రతిరూప ఆవరణలో కానీ మిగిలిన అన్ని పర్యవసనములు గల ఘటనను మొదటి దాని యొక్క పూరక ఘటన అంటారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఘటనకి అనుకూల పర్యవసనాల సంఖ్యలుంటాయి. ఇది గాకుండా శాంపుల్ స్పేస్‌లో ఉన్నటువంటి మిగిలిన అన్ని ఘటనలు గూడా దీనికి పూరక ఘటన అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 ఇది డైస్‌ని వేసినప్పుడు ఈ 1 రావడానికి అంటే 1కి రావడానికి ఓన్లీ 1 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, ఇవన్నీ ఏమైతే 1కి పూరక ఘటనలు అవుతాయన్నమాట. అంటే ఒక ఘటన ఈ యొక్క అనుకూల పర్యవసనములు కాకుండా అంటే ఈ బార్ ఇది అనుకూల పర్యవసనాలు అంటే ఈ బార్ ఉంటది కదా! ఈ బార్ యొక్క అన్ని పర్యవసనాల సమితిని ఈ యొక్క ఘటన సమితి, పూరక సమితి అంటారు. సో, ఈ అండ్ ఈ బార్ అనేటివి 2 పూరక ఘటనలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాచిక వేసినప్పుడు బేసి సంఖ్య పడే సంభావ్యత ఈ అనుకుందాం. బేసి సంఖ్య అంటే 1, 3, 5 ఈ ఘటనని ఈ అనుకుందాం. ఈ బేసి సంఖ్య కాని అన్నీ ఉంటాయి కదా! బేసి సంఖ్య కానివన్నీ అంటే మళ్ళా ఈవెన్ నంబర్స్ 2, 4, 6 ఇవన్నీ ఏమైతే ఈ బార్ అయితే సో, ఇవి 2 ఏమైతే ఒకదానికొకటి పూరక ఘటనలు అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పూర్ణ ఘటనలు. పూర్ణ ఘటనలు అంటే ఒక ప్రయోగంలోని అన్ని ఘటనల సమ్మేళనము ప్రతిరూప ఆవరణం అయితే వాటిని పూర్ణ ఘటనలు అంటారు. ఇప్పుడు ఇవి రెండిటి యొక్క మొత్తం ఈవెంట్ ఈ ప్లస్ ఈవెంట్ ఈ బార్ ఈ 2 కలిపితే ఏమొస్తది మనకి శాంపుల్ స్పేస్ వస్తది. సో, ఇటువంటి ఘటనలు ఏమంటారంటే పూర్ణ ఘటనలు అంటారు. అంటే ఒక పాచిక వేసినప్పుడు సరి సంఖ్య మరియు బేసి సంఖ్య మొత్తంగా గల సంభావ్యత అంటే అన్నొస్తాయి గదా! సో, ఈ సంభావ్యత ఈజ్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్. అంటే ఆవరణంలోని ప్రతి సంఖ్య కూడా ఘటనతో సంబంధాన్ని కలిగి ఉంటే దాన్ని పూర్ణ ఘటనలు అంటారు. నెక్స్ట్ సంయుక్త ఘటన. సంయుక్త ఘటన అంటే ఒక ప్రయోగంలోని 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రాథమిక ఘటనను కలపగా ఏర్పడే ఘటనలే సంయుక్త ఘటన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 కాయిన్స్‌ని ఎగురవేద్దాం. ఎగురవేసినప్పుడు ఒక హెడ్, ఒక టెయిల్ రావడానికి ఎన్ని ఒక హెడ్, ఒక టెయిల్ ఫస్ట్ పడొచ్చు. లేకపోతే ఫస్ట్ టెయిల్ పడి తర్వాత హెడ్ పడొచ్చు. సో, 2 ఘటనలు ఉన్నాయి. ఇటువంటి ఘటనను ఏమంటారంటే సంయుక్త ఘటన అని అంటారు. ఎప్పటికి కూడా ఘటన ఈ యొక్క సంభావ్యత పి ఆఫ్ ఈ ఎలా ఉంటుందని చెప్పిన ఆల్రెడీ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఒక ప్రయోగంలో ఒక ఘటనకు అనుకూల పర్యవసనం ఒకటే అయితే అంటే ఒకటే ఫేవరబుల్ ఛాన్సెస్ ఉంటే దాన్ని ఏమంటారంటే ప్రాథమిక ఘటన. ఏమంటారు? ప్రాథమిక ఘటన. ఒక ప్రయోగంలో అన్ని ప్రాథమిక ఘటనలకు సంభావ్యత మొత్తం 1 అవుతుంది. ఇప్పుడు కాయిన్‌ని టాస్ చేసినాం. 1 హెడ్స్ గాని, టెయిల్స్ అని. హెడ్‌కి 1/2 ఇది 1/2. 1/2 ప్లస్ 1/2 అంటే 1. అలాగే డైస్‌ని రోల్ చేస్తే 1, 2, 3, 4, 5, 6 ఓన్లీ ఒకటే పొందడానికి
సంభావ్యత అంటే 1. ఓన్లీ 2 పొందడానికి 2/6. 3కి 3/6. అంటే ఒకటే ఛాన్స్ అన్నట్టు ఇక్కడ 3 అని రాయొద్దు. 4 పొందడానికి మళ్ళీ 1/6. 5 పొందడానికి 1/6. 6 పొందడానికి 1/6. మళ్ళీ ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? 1. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక ప్రయోగంలోని అన్ని ప్రాథమిక ఘటనల యొక్క సంభావ్యత మొత్తం 1 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది ఒక ఘటన అయిందనుకో, పి ఆఫ్ ఈ ప్లస్ దీని పూరక సమితి పి ఆఫ్ ఈ బార్ ఏమవుతుంది? 1. సో దీని నుండి పి ఆఫ్ ఈ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఈ బార్ తెలుసుకోవచ్చు. అంటే ఇది ఘటనను పొందడానికి ఉన్నటువంటి అవకాశాలు, ఇది ప్రతికూల అవకాశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఘటన ఈకి పొందడానికి 70% ఛాన్స్ ఉందనుకో. 70% అంటే మనం ఏం రాస్తాం? 0.7 ఉందని రాస్తాం. అంటే పొందకుండా ఉండడానికి ఎంత ఛాన్స్ ఉందన్నట్టు? 0.3 అట్లా. ఇదేమో పొందడానికి, ఇది పొందకుండా ఉండడానికి. మళ్ళీ టోటల్ కలిపితే ఎంత రావాలి మనకి? 1. ఇక్కడ ఈ అండ్ ఈ బార్ అనేవి పూరక ఘటనలు అవుతాయి. E2 2 పూరక ఘటనలు అయినప్పుడు E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్స్ టు శాంపుల్ స్పేస్ అవుతుంది. మరియు E1 ఇంటర్సెక్షన్ ఆఫ్ E2 అంటే శూన్య సమితి అవుతుంది. అంటే ఎలాంటి కామన్ మూలకాలు అంటే ఉమ్మడి మూలకాలు ఉండవు. మరియు E1 ఈజ్ ఈక్వల్స్ టు E2 బార్, E2 ఈజ్ ఈక్వల్స్ టు E1 బార్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్లో ఒక ఘటనను తృప్తిపరిచే పర్యవసనాలన్నింటినీ ఆ ఘటన యొక్క అనుకూల పర్యవసనాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాచికను దొర్లించినప్పుడు సరి సంఖ్య పొందడానికి అనుకూల పర్యవసనాలు ఏముంటాయి? 2, 4, 6 అట్లా. సో వీటిని ఏమంటారు? అనుకూల పర్యవసనాలు. ఇప్పుడు ఒక పాయింట్ చూద్దాం. ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో ఘటన ఏ యొక్క అనుకూల ఫలితాలు m, ఓకేనా? అనుకూల ఫలితాలు m, ప్రతికూల ఫలితాలు అంటే అది పడకుండా ఉండడానికి ఉన్నటువంటి అవకాశాలు n అనుకుందాం. అప్పుడు ఇవి రెండు సమసంఘటనలే, అంటే రెండిటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు పి ఆఫ్ ఏ ఏమవుతుందంటే ఏ యొక్క అనుకూల సంఘటనల సంఖ్య, అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం సంఖ్య, ఓకేనా? ఏ యొక్క అనుకూల పర్యవసనాలు ఎన్ని అని చెప్పిన? m. మొత్తం ఎన్ని? m ప్లస్ n. అట్లనే పి ఆఫ్ ఏ బార్ ప్రతికూల సంఖ్య ఎన్ని? n. మొత్తం ఎంత? m ప్లస్ n. సో n బై m ప్లస్ n. ఇప్పుడు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ అంటే ఏం రాయొచ్చు? m బై m ప్లస్ n ప్లస్ n బై m ప్లస్ n. సో m ప్లస్ n బై m ప్లస్ n దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? ఏంటి? ఒక కాయిన్ని n టైమ్స్ ఎగిరేస్తే 2 పవర్ n, ఒక డైస్ని n టైమ్స్ రోల్ చేస్తే 6 పవర్ n అనేది శాంపుల్ స్పేస్ అవుతుంది. అలాగే మనం డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే పేక ముక్కల గురించి తెలుసుకుందాం. మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. అందులో 26 రెడ్, 26 బ్లాక్. మళ్ళీ రెడ్లో ఏముంటాయి? హార్ట్, డైమండ్. బ్లాక్లో స్పేడ్, క్లబ్. హార్ట్ ఉంటుంది, డైమండ్, క్లబ్, స్పేడ్, ఓకేనా? స్పేడ్, హార్ట్, డైమండ్, స్పేడ్, క్లబ్. ఇందులో ఒక్కొక్క విభాగంలో 13 ఉంటాయి. ఇందులో JQK అనే కార్డ్స్ ఉంటాయి కదా, వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. ఏం కార్డ్స్ అంటారు? ఫేస్ కార్డ్స్ లేదా పోర్ట్ కార్డ్స్ అని కూడా అంటారు. ఇంకా JQKLని ఆల్ఫాబెటికల్ కార్డ్స్ లేదంటే హానర్ కార్డ్స్ అంటారు. హానర్. ఈ ఫేస్ కార్డ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 కదా. ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? మొత్తం 4 కేటగిరీస్. సో 3 4 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఆల్ఫాబెటికల్ అంటే మొత్తం 4. ఎన్ని? 4 కేటగిరీస్. 4 4 16 ఏమో ఆల్ఫాబెటికల్ కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 3 4 అప్ టు 10 వీటిని ఏమంటారంటే నెంబర్ కార్డ్స్ అంటారు. ఏం కార్డ్స్? నెంబర్ కార్డ్స్. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 2 to 10 అంటే 9. మొత్తం 4 కేటగిరీస్, 4 టైప్స్ ఉంటాయి. 36 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఇందులో స్పెషల్గా జే అనే కార్డ్ని జాకీ అంటారు కదా, దీన్ని నేవ్ కార్డ్ అంటారు. గుర్తుంచుకోండి, నేవ్ కార్డ్. ప్రాబబిలిటీ ఆఫ్
ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నేమ్ కార్డ్ అంటే మళ్ళీ నేమ్ అంటే ఏంటో అనుకోవద్దు. జస్ట్ జే. ఇవన్నీ ఉంటాయి, మొత్తం 4 ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు వాటి ఫేసెస్ మీద ఒకే సంఖ్యలు లభించగల పర్యవసనాలను ఏమంటారంటే డూప్లెట్స్ అంటారు. డూప్లెట్స్ లేదా డూప్లెట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 1 2 2 రెండింటి మీద సేమ్ నెంబర్స్ వాడాలన్నమాట. 3 3 4 4 5 5 6 6 వీటిని ఏమంటారు? డూప్లెట్స్ అంటారు. ఒక పేక ముక్కల కట్ట నుండి ఒక ముక్కను తీసుకున్నప్పుడు, అంటే ఒక కార్డ్‌ని తీసుకున్నప్పుడు అది రెడ్ గాని, బ్లాక్ గాని పొందడానికి దాన్ని ఏమంటారంటే సమసంభవ ఘటనలు అంటారు. ఎందుకంటే అవి 26 ఉంటాయి, ఇవి 26 ఉన్నాయి కాబట్టి రెండిటికి సమానమైనటువంటి అవకాశాలైతే ఉంటాయి. అందులో ఏస్ అంటే ఏస్ లేదా కింగ్ రాజును పొందడాన్ని ఇవి రెండిటిని ఏమంటే పరస్పర వర్జిత ఘటన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వచ్చిందనుకో కే రాదు, కే వచ్చిందనుకో ఏ రాదు. అట్లా కాకుండా ఏస్ లేదా హృదయాకారపు అంటే హార్ట్స్ అన్నమాట. ఇవి 2 పరస్పర వర్జిత ఘటనలు కావు. ఎందుకంటే హార్ట్ సింబల్‌లో కూడా ఏ అనేది ఉంటుంది. సో ఇవి 2 కలిపి రావచ్చు. సో ఇటువంటి ఘటనలను మనం పరస్పర వర్జిత ఘటనలు అనరాదు. ఒకటి ఇంకొక దాన్ని సంభవాన్ని అడ్డుకుంటేనే అవి 2 పరస్పర వర్జిత ఘటనలు అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. And E1, E2 always belongs to sample space. And E1 intersection of E2 అంటే ఇవి 2 పరస్పర వర్జిత ఘటనలు అయితే అప్పుడు P ఆఫ్ E ఏమవుతుంది? P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. ఇంకొక ఫార్ములా P ఆఫ్ A బార్ ఇంటర్సెక్షన్ B బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. E1 E2లు 2 పరస్పర వర్జిత ఘటనలు అయితే P ఆఫ్ E1 మైనస్ E2 ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ E1 మైనస్ P ఆఫ్ E1 intersection E2. These are the formulas involved in the probability. నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.